ఫ్రెండ్స్, మెయిన్లీగా ఈ రా వీడియో మొత్తం అప్లోడ్ చేయడానికి ఒకటే కారణం ఏంటంటే, నేను ఆర్డర్ అయితే అమెజాన్ నుంచి అయితే చేశాను. ల్యాప్టాప్ ఆర్డర్ అమెజాన్ నుంచి చేసిన తర్వాత ల్యాప్టాప్ అయితే మనమైతే రిసీవ్ అయితే చేసుకున్నాను. ఆ రిసీవింగ్ టైంలో నేనైతే ఇంట్లో అయితే లేను, బయట నుంచి అయితే వచ్చాను. ఇంట్లో ఫోన్ చేయగానే ఇంటికి అయితే వచ్చాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఓపెన్ అయితే చేసి చూసాను. ఓపెన్ చేసి చూస్తే పైన బాక్స్ వచ్చేసి ఓపెన్ లో అయితే ఉంది. ఇది కట్ చేసి మళ్ళీ ప్లాస్టర్ వేసినట్టు అయితే ఉంది అనమాట. లోపల బాక్స్ అయితే ఓపెన్ చేసినట్టు అయితే ఎక్కడ నాకైతే అనిపించలేదు. లోపల బాక్స్ అయితే బానే ఉంది. ల్యాప్టాప్ కూడా డ్యామేజెస్ ఏం లేవు. అయితే ఏంటంటే, ఇక్కడ ఓఎస్ వచ్చేసరికి మనకైతే ఓఎస్ అప్డేషన్ అయితే లేదు. మనం ల్యాప్టాప్ ఆన్ చేసిన తర్వాత ఓఎస్ అప్డేట్ చేద్దామని చెప్పి అప్డేట్ చేస్తుంటే అప్డేట్ అయితే తీసుకోవట్లేదు. నేను ఆర్డర్ చేసిన ల్యాప్టాప్ వచ్చేసి యాసర్ కంపెనీ వాళ్ళది నెట్రో వి ల్యాప్టాప్, గేమింగ్ ల్యాప్టాప్ అప్డేట్ చేసింది, ఆర్డర్ చేసింది. 16 GB DDR, 1 TB SSD, విండోస్ 11, 4050 NVIDIA RTX అయితే నేనైతే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. ల్యాప్టాప్ అయితే బానే ఉంది, స్పెసిఫికేషన్స్ అయితే బానే ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 92,000 అయితే ఉంది. మనం అప్డేషన్ చేస్తుంటేనే అప్డేట్ అయితే అవ్వట్లేదు అనమాట ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేనైతే రిటర్న్ అయితే పెట్టేశాను. రీప్లేస్ ఇవ్వమంటే రీప్లేస్ అయితే ఇవ్వరని చెప్పారు వాళ్ళు. కస్టమర్ కేర్ తో అయితే మాట్లాడాను. కస్టమర్ కేర్ కి మాట్లాడిన తర్వాత వాళ్ళు వచ్చేసి 15 days టైం అయితే అడిగారు. 15 days తర్వాత ఎగ్జిక్యూటివ్ అయితే పంపిస్తా అన్నారు. నాకైతే అమెజాన్ వాళ్ళు ఇచ్చేసింది 7 days టైమే. 7 days టైంలో మనం అయితే రీఫండ్ అయితే చేసుకోవచ్చు, లేదంటే రీప్లేస్మెంట్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. నేను ఈ టైంలో నాకైతే రీఫండ్ చేయమని చెప్పాను, అయితే చేయలేదు. నేనైతే వెంటనే అదే రోజు రిటర్న్ అయితే పెట్టేశా. నాకైతే ల్యాప్టాప్ రిటర్న్ పెట్టిన తర్వాత 7 days 7th డే వచ్చి రిసీవ్ చేసుకుని వెళ్ళాడు. అప్పటి వరకు నేను ఓపెన్ చేసిన బాక్స్ మళ్ళీ అలాగే పెట్టేశాను తప్పించి మళ్ళీ ఓపెన్ అయితే చేయలేదు. అండ్ అలాగే చూసుకుంటే వీళ్ళ తరపు నుంచి ఒక ఎగ్జిక్యూటివ్ అయితే వచ్చాడనమాట, అమెజాన్ తరపు నుంచి, మనం డెలివరీ బాయ్. ఈ డెలివరీ అతను వచ్చేసి రిసీవ్ అయితే చేసుకున్నాడు. ఈ డెలివరీ రిసీవ్ చేసుకున్న అతను బండి నెంబర్, ఫ్రంట్ బ్యాక్ స్కూటీ నెంబర్ అయితే అసలు లేనే లేదు. అండ్ అతను వచ్చేసి డెలివరీ బాయ్ అంట. ఈ డెలివరీ బాయ్ నేను ఎలా నమ్మి అయితే ఇవ్వాలని చెప్పి నేనైతే అది కూడా వీడియో తీయమని చెప్పాను. ఇంట్లో వాళ్ళని తీశారు. నేను ఆ టైంకి వచ్చి ఇంట్లో అయితే లేను, అందుకని చెప్పి ఇంట్లో వాళ్ళైతే తీశారు. మా డాడీ అయితే మొత్తం వీడియో అయితే తీశారనమాట. ఆ వీడియో మీతో అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పి అయితే తీస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మీరు ఎవరైనా ల్యాప్టాప్స్ కానీ గ్యాడ్జెట్స్ కానీ ఏదైనా కానీ ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ స్టార్ రేటింగ్ అన్ని అయితే చెక్ చేసుకోండి. నేను చూసినప్పుడు స్టార్ రేటింగ్ అన్ని అయితే రివ్యూ అయితే బానే ఉంది. బట్ ఏంటంటే యాసర్ నుంచి అప్డేషన్, ఓఎస్ అప్డేషన్ మాత్రం అవ్వట్లేదు. వాళ్ళైతే మొత్తం కీస్ అయితే వేస్తున్నాయి. మనం ఇప్పుడు ఏమైనా అప్డేషన్ కోసం ఏమైనా చేసామంటే కీస్ ఎగిరిపోతాయి. ఆ కీస్ ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకైతే అప్పుడు వారంటీ అయితే పోయిద్ది. అందుకని చెప్పి నేనైతే చేయట్లేదు. రీప్లేస్మెంట్ అయితే పెట్టాను, రీప్లేస్మెంట్ అయితే ఇవ్వనన్నారు, అందుకని రిటర్న్ అయితే పెట్టేశాను. అమౌంట్ అయితే రీఫండ్ అవుతాయని చెప్పారు. ఆఫ్టర్ ఆఫ్ మేబీ 2-3 days అయిపోవచ్చు. అందుకని చెప్పి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు అందరూ అలర్ట్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఎవరైనా గ్యాడ్జెట్స్ కానీ ఏదైనా కానీ ఆర్డర్ పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆర్డర్ అయితే పెట్టుకోండి. స్టార్ రేటింగ్ చూసి అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ బాయ్.